వారెవా ఆ కాంబినేషన్ అదర్స్ వాళ్ళిద్దరూ కలిస్తే సూపర్. ఆ ఇద్దరికి తిరుగే లేదు. ఇది కదా మనకు కావాల్సింది అని మూవీ లవర్స్ అంతా ఆహా ఓహో అనుకుని మురిసిపోయే తరుణంలో ఊరించి ఊరించి ఉసూరు మనిపిస్తున్నారు మేకర్స్. క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా ఓకే అయింది, ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటూ ఉండగానే అంతా క్యాన్సిల్ అనే టాక్ బయటకు వచ్చేస్తోంది. అయినా అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి అన్నట్టే అవుతుంది చూడండి. దుమ్ము లేపుతారు, రికార్డ్స్ బద్దలు కొడతారు, ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు, అనుకున్నోళ్లంతా చేతులెత్తేస్తున్నారు. అదే క్రేజీ కాంబినేషన్స్ అస్సలు సెట్ అవ్వడం లేదు. లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ కాంబో అటకెక్కినట్టే అనే ప్రచారం నడుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాని హీరోగా, సుజిత్ డైరెక్టర్ గా అనౌన్స్ చేసిన మూవీ అక్కడితోనే ఆగిపోయిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిద్దామనుకున్న నాని సుజిత్ మూవీ నుంచి గతంలోనే ఓ చిన్న యానిమేషన్ టీజర్ ని రిలీజ్ చేశారు. సెకండ్స్ లో ముగిసిపోయే ఆ టీజర్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. అంతా హోప్స్ పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆ సినిమానే ఆగిపోయిందని టాక్ ఊపందుకుంది. హీరో రెమ్యునరేషన్ విషయంలో ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక హనుమాన్ మూవీతో అందరి ఫోకస్ ని తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో రాక్షస్ అనే సినిమాని స్టార్ట్ చేశారు. అయితే మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఇద్దరు డ్రాప్ అయ్యారు. ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఫ్రెండ్లీగానే ఇద్దరు ప్రాజెక్ట్ ని వద్దనుకున్నారట. ఫ్యూచర్ లో మరో మంచి స్టోరీ దొరికితే మళ్లీ కలిసి పనిచేద్దామనుకుని సినిమాను పక్కన పెట్టేశారట. ఇదే విషయంపై ఇటు డైరెక్టర్, అటు స్టార్ హీరో ఇద్దరూ వేరువేరు ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇచ్చేశారు. సో అలా మరో క్రేజీ ప్రాజెక్ట్ కొండెక్కింది. సూపర్ హిట్ కాంబినేషన్ అయిన హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాల్సిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మరో హిట్ పడ్డట్టే అనుకున్నారంతా. ఆడియన్స్ కూడా మరో మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరికి బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్ కి పొసగకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇలా అందరినీ ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి క్రేజీ కాంబినేషన్స్. ఓసారి బడ్జెట్ ప్రాబ్లం, మరోసారి క్రియేటివిటీ ప్రాబ్లం, అన్నీ ఉంటే ఇంకేవో ప్రాబ్లమ్స్. ఇలా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ అయ్యేదాకా నమ్మకం లేదన్నట్టు తయారవుతోంది పరిస్థితి.